అందరికీ నమస్కారం అండి. దోసకాయ చెట్టు ఉంది కదా, ఆ దోసకాయ చెట్టు నుంచి కాయని కట్ చేసేసానండి. ఈ కాయ కట్ చేసేసిన తర్వాత అక్కడ 2 పిందెలు ఉన్నాయి కదా, దాంట్లో ఒకదానికి సత్తు అనేది వెళ్తుంది, పెద్దదవుతుంది అనమాట. ఈరోజు మాతృ దినోత్సవం కదా, అందరికీ కూడా అంటే ఆడ జన్మెత్తిన ప్రతి ఒక్కరికి కూడా, చిన్న పసి బిడ్డ దగ్గర నుంచి ముసలమ్మ వరకు అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. నేను నమ్మేది ఏంటంటే ఆడతనంలోనే అమ్మతనం దాగి ఉంటుంది అని నేను నమ్ముతానండి. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా, ఆడ జన్మెత్తిన ప్రతి ఒక్కరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అండి. పిల్లలు పుడితేనే మదర్స్ డే విషెస్ అనేది చెయ్యాలి అనేది నేను అనుకోనండి. మీరే చూడండి, 5 ఏళ్ల పసిపాపకి ఒక చిన్న బొమ్మ ఇచ్చామనుకోండి, ఆ బొమ్మని తన బిడ్డ లెక్కను చూసుకుంటుంది. అందుకనే ఆడతనంలోనే అమ్మతనం దాగి ఉంటుంది అని అంటాను నేను.